RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం నగరంలో సారథి నగర్లో నివసిస్తున్న శ్రీనివాసరావు ఎంకామ్, ఎంఏ, బీఈడి, టీటీసీ ఆర్ట్ తదితర ఉన్నత చదువులు చదివి డిఎస్సి ఉద్యోగం ప్రయత్నంలో ఉండి గత కొన్ని సంవత్సరాలుగా పాత నాణ్యాలు మరియు పాత కరెన్సీ సేకరణగా అలవాటుగా చేసుకుని వివిధ రకాల రాగి, వెండి, కొత్త నాణ్యాలు, పాత నోట్లు సేకరించి అంతరించిపోతున్న నగదు యొక్క రూపాన్ని నేటి తరం వాళ్లకు నాటి తరం నాణ్యాలు, నోట్ల గురించి మంచి అవగాహన ఇస్తున్నటువంటి శ్రీనివాస్. నమస్తే, నేను మీ ఆర్టీఐ న్యూస్ అన్వర్. మేము ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని సారథి నగర్లో ఉన్నాము. ప్రతి ఒక్కొక్కళ్ళకి చిత్రకళనం అనేది ఒక అలవాటు అయితే ఇంకొకళ్ళకి క్రీడా రంగం ఒక అలవాటు. అదేవిధంగా కొంతమందికి కుక్కల్ని పెంచడం, మరికొంతమందికి వేరే హ్యాబిట్స్ అనేవి చాలా ఉంటాయి. కనుక ఇప్పుడు మనం ఖమ్మం జిల్లాలో సారథి నగర్కి చెందినటువంటి ఒక వ్యక్తి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పురాతనమైన నాణ్యాలు మరియు కాయిన్స్ మరియు చాలా రకాలైనటువంటి కరెన్సీని సంపాదించడం జరిగింది. ఇది తన వృత్తిలాగా మరియు తన హ్యాబిట్ లాగా ఎన్నో సంవత్సరాల నుంచి మన ఈ కాయిన్స్ అనేవి, ప్రాచీన నాణ్యాలు అన్నీ సేకరించి భావితరాలకు ఒక మెసేజ్ ఇద్దామని కోరుకుంటూ 10 సంవత్సరాల నుంచి తను ఫ్యూసింగ్ ప్రాచీన కాలంలో వస్తు మార్పిడి అనేది ఉండేది. ఇప్పుడు నవీన యుగంలో మనం కరెన్సీ మార్పిడి మరియు నాణ్యాల మార్పిడి, యూపీఐ డిజిటల్ పేమెంట్స్ అనేవి చాలా మనం చూస్తున్నాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి తనకు ఒక అలవాటులాగా ప్రతి ఒక్క కాయిన్ని, పురాతనమైన ప్రతి ఒక్క కాయిన్ని సేకరించి తన దగ్గర పెట్టుకొని భావితరాలకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అనేది 10 సంవత్సరాల నుంచి సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వచ్చాము. అతన్నే అడిగి తెలుసుకుందాం అసలు ఈ కాయిన్స్ ఎందుకు సేకరిస్తున్నాడు, దేనికోసం సేకరిస్తున్నాడు, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనేది తెలుసుకుందాం. మనం ఇప్పుడు శ్రీనివాసరావు గారితో ఉన్నారు. చెప్పండి శ్రీనివాసరావు గారు. నమస్తే. నమస్తే అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకు, నా భరత భూమికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చినందుకు నేను ఆర్టీవీ న్యూస్ ఛానల్కి గొప్ప అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మీరు ఈ కాయిన్స్ ఎప్పటి నుంచి సేకరిస్తున్నారు, ఎందుకు సేకరిస్తున్నారు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మనము చాలా తరాలు మారుతూ ఉంటాయి. సో దాంతోపాటు మనకు భారతదేశానికి సంబంధించినటువంటి మన దేశ గొప్పతనాన్ని కాపాడడం, వాటి యొక్క నాణ్యాల రూపంలో, కరెన్సీ రూపంలో భావితరాలకు అందించాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అభిప్రాయం అనేది, నాకు ఆలోచన అనేది కలిగింది. ఇది నాకు ఒక హ్యాబిట్ లాగా మారింది. దీన్ని మనం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ ఆ వ్యక్తి ఫోటోని మనం ఇంట్లో ఉంచుకుంటాము. అదేవిధంగా భావితరాలకి మనము అంతరించిపోయిన కాయిన్స్ని చూపించలేము కాబట్టి, కరెన్సీని కూడా చూపించలేము కాబట్టి, తిరిగి వాటిని మనం భావితరాలకు అందించాలని చెప్పేసి సమాజంలోని మన యొక్క కరెన్సీ, కాయిన్స్ విలువను తెలియజేయడం కోసం నాకు ఈ హ్యాబిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మీరు ఈ కాయిన్స్ అనేవి మీ ఫ్రెండ్స్ రూపంలోనా, బంధువు రూపంలోనా, ఆన్లైన్లో పర్చేస్ చేస్తారా మీరు? ఈ కాయిన్స్ వచ్చేసి ముందుగా నాకు చాలా వరకు నా స్నేహితులు, నా బంధుమిత్రులు, నా కొలీగ్స్ తదితర వాళ్ళందరూ కూడా నాకు ఇలాంటి అందించారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు చాలా కాయిన్స్ మన ఫ్రెండ్స్ అయిన అఖిల్, అన్వర్, కొంతమంది వ్యక్తులు అందించడం అనేది జరిగింది. చాలామంది నాకు సహాయం చేశారు ఈ హెల్పింగ్లో. అయితే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నిటికీ మీరు ఆన్లైన్లో కొన్ని పర్చేస్ చేశారు. పాత నోట్లు కానివ్వండి, కొత్త నోట్లు కానివ్వండి, 1000 రూపాయల నోట్లు కానివ్వండి, 1000 రూపాయల నాణ్యాలు కానివ్వండి. అయితే మీరు ఆన్లైన్లో ఎంత పెట్టి కొన్నారు, దీని అన్నిటికీ ఎంత ఖర్చు అయింది శ్రీనివాసరావు గారు? నేను ఇవి అనేది కొంతవరకు మాత్రం ఫ్రెండ్స్ నుంచి గ్యాదర్ చేయడం జరిగింది. తర్వాత నాకు కొన్ని దొరకని కాయిన్స్ ఏంటంటే, మనకు భావితరాలకి అందించాలి కాబట్టి వాటిని ఖచ్చితంగా నేను సేకరించాలనే ఉద్దేశంతో కొన్ని సేకరించగలిగాను. కొన్ని దొరకపోవడంతో దాన్ని ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది. సో నాకు ఇప్పటి వరకు అవన్నీ కరెన్సీ కానీ కాయిన్స్ కానీ దొరకని ఆన్లైన్లో పర్చేస్ చేసిన ఒక 50,000 దాకా ఖర్చు వచ్చింది. అయితే ఈ అలవాటు అనేది ఇంతటితో ముగిస్తారా, లేదా ఇంకా మీరు ఈ అలవాటు అనేది కొనసాగిస్తారా? నేను భావితరాలకు అనేది భవిష్యత్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి, క్రమేపీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి, మనం గతంలో ఏదైనా చూపించగలుగుతాము అంటే మనం అవి ఒక
నా ఆధారాల ద్వారా చూపించగలుగుతాం. సో నాకు ఈ హ్యాబిట్ ఎందుకు వచ్చిందంటే, మనం అంతరించిపోతున్న మనుషులైనా సమాజంలోని వస్తువులైనా ఈ విధంగా అంతరించిపోతున్నాయి, కానీ వాటిని మనం గుర్తుంచుకోవడం కష్టం. కాబట్టి ఇలా అంతరించిపోతున్న వస్తువులను ఏ విధంగా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మన భారతదేశం యొక్క ప్రఖ్యాతిని చాటాలని చెప్పేసి ఆధునిక కాయిన్స్, రాగి నాణ్యాలను, మన ప్రస్తుత నూతన కాయిన్స్ని, మళ్ళీ కరెన్సీని కూడా మనం గ్యాదర్ చేసాము. అయితే ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలకి కానివ్వండి, భావితరాలకు వాళ్ళకి కానివ్వండి, పాత కాయిన్స్ కానీ, పాత నోట్లు కానీ, ఎటువంటి చలామణిలో లేని నోట్స్ కానీ ఏమి తెలియదు. డిజిటల్ యూపీఐ పిన్స్ కానీ, యూపీఐ ద్వారా కానీ ఇప్పుడు రాబోయే తరాలన్నీ దీని మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని శ్రీనివాసరావు గారు గత 10 సంవత్సరాల నుంచి కాయిన్స్ అనేవి సేకరించి వచ్చేటటువంటి పిల్లలకి కానీ, వాళ్ళ జనరేషన్స్కి కానీ దీని గురించి ప్రాముఖ్యత అనేది తెలియజేస్తారని కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాసరావు గారు, మీరు ఎంతవరకు చదివారు, మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? నేను ప్రస్తుతం వచ్చినట్లయితే ప్రాథమిక విద్యాభ్యాసం అనేది గౌట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ జిబ్లీపురాలో గుర్చబడి అనే స్కూల్ పేరుతో నేను 5th క్లాస్ పూర్తి చేశాను. 6th to 10th క్లాస్ వచ్చేసి గవర్నమెంట్ హై స్కూల్ రికాబాద్లో పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ మామిలగూడెం జూనియర్ కాలేజ్లో పూర్తి చేశాను. డిగ్రీ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ SRN విజయనగరంలో పూర్తి చేశాను. పీజీ వచ్చేసి గౌట్ హైయర్ ఎడ్యుకేషన్ RJCలో పూర్తి చేశాను. నెక్స్ట్ BEd ఫర్దర్గా సత్తుపల్లిలో రాగా ఎడ్యుకేషన్లో పూర్తి చేశాను. దాంతోపాటు ఆర్ట్ కోర్స్ కూడా చేసేయడం జరిగింది. నా విద్యా అర్హతలు, నేను చాలా కష్టపడి చదువుకున్నాను, నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. అయితే శ్రీనివాసరావు గారు DSCకి కూడా చదువుకుంటూ ఈ నాణ్యాలని సేకరించి రాబోయే తరాల అందరికీ కూడా దీని గురించి చెప్దాం అనే ఈ నాణ్యాలు అనేది కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. నాకు ₹1 మా నాన్నగారు చిన్నప్పుడు ఇచ్చేవారు. దీన్ని నేను ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో పొదుపు చేసుకొని, ఒక పావలా, ఒక 10 పైసల రూపాయి అని ఖర్చు పెట్టుకుంటూ దీన్ని ఒక రోజు మొత్తం నేను నా చిన్నతనం నుంచి నేను ఈ కాయిన్స్ చూసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం మా నాన్నగారు